హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన అలాగే యునెస్కో గుర్తింపు పొందిన ఒక ఇండియన్ టెంపుల్. ఇది ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస్ టెంపుల్. ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయిందో తెలుసా? ఇక్కడ శివుడు ఉండబట్టి భక్తులు వస్తున్నారు. మరి టూరిస్టులు ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఇది అన్నింటిలాగా సాధారణమైన గుడి కాదు. ఇది ఒకే రాయితో కట్టారు. ఒక్క కూలీ కూడా ఇక్కడ పని చేయలేదు. ముందు దీన్ని ఎవరు ఎందుకు కట్టారో చూద్దాం. మన ఇతిహాసాల ప్రకారం అప్పటిలో మరాఠీ సామ్రాజ్యాన్ని పాలిస్తుంది కృష్ణంరాజు. ఆయనకి ఒకరోజు ఆరోగ్యం క్షీణిస్తుంది, చావు వరకు వెళ్తారు. ఆ సమయంలో ఆయన భార్య శివుడికి మొక్కుకుంటారు, తన భర్తకి నయం అయితే నీకు గుడి కట్టిస్తా అని. అలాగే గుడి గోపురం చూసే వరకు ఉపవాసం ఉంటా అని మొక్కుకుంది. కొన్ని రోజులకి రాజుగారు కోలుకుంటారు. రాణిగారి మొక్కు ప్రకారం రాజుగారు గుడి ప్రారంభిస్తారు. కానీ రాణిగారు గుడి గోపురం చూసే వరకు ఉపవాసం ఉంటాయని చెప్పడంతో ఆ గుడి కట్టేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుందని, ఆ లోపల రాణి చనిపోతుందని ఆలోచిస్తాడు. దీనికి పరిష్కారం చూడమని తన సలహాదారుని అడుగుతాడు. అప్పుడు తన సలహాదారుడు గుడి పైనుంచి కిందకి కడదామని చెప్తాడు. కానీ రాజు అది అని అడుగుతాడు. అప్పుడు సలహాదారులు ఒక పెద్ద రాయిని తీసుకొని గోపురం నుంచి కింద స్తంభాల వరకు శిల్పి చేత చెక్కిద్దామని చెప్తారు. కానీ వారికి దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఔరంగాబాద్లోని కొండను చూస్తారు. అప్పుడు ఆ కొండనే గుడిగా మలుచుదామని రాజుకి ఐడియా వస్తుంది. ఆ తర్వాత రాజు తన రాజ్యంలోని 100 మంది శిల్పులతో గుడి యొక్క ఆకారం గురించి చెప్తాడు. ఆ తర్వాత రోజు నుంచే గుడిని చెక్కడం ప్రారంభిస్తారు. ముందుగా రాజుగారు అనుకున్నట్టు గుడి యొక్క గోపురాన్ని కొన్ని నెలల్లోనే చెక్కేస్తారు. ఆ తర్వాత గుడిని 45 అడుగుల వెడల్పుతో మొదలుపెట్టారు. గోపురం యొక్క మధ్య భాగంలో దేవతలు పూలవర్షం కురిపిస్తున్నట్టు శిల్పులు చెక్కారు. అలాగే కింది భాగంలో గోపురం బరువు మొత్తాన్ని ఏనుగులు తమ భుజాల మీద మోస్తున్నట్టు చెక్కారు. అలాగే ఈ గుడికి 2 పక్కల సభామందిరం మరియు నంది యొక్క మండపం నిర్మించారు. అలాగే గుడికి ఒక పక్క భాగంలో రామాయణం మొత్తం ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కారు. మరొక పక్క మహాభారతం మొత్తం కనిపించేలా ఇంకొక శిల్పాలు చెక్కారు. అలాగే ఈ గుడి పూర్తయ్యే లోపల 400 టన్నుల రాతి శిలాలను తొలగించారు. అలాగే ఈ గుడి 70 అడుగుల ఎత్తు, 100 వెడల్పు ఉంది. ఈ గుడి కంప్లీట్ అవ్వడానికి 100 సంవత్సరాలు పైనే పట్టింది. అలాగే ఈ కొండకి ఇంకో పక్కన 5 వేరు ఆలయాలను నిర్మించారు. వాటిలో 3 ఆలయాలను గంగా, యమున, సరస్వతి నదులకు అంకితం చేశారు. ప్రస్తుతం ఇది ఎల్లోరా గుహలైన 34 గుహలలో ఇది 16వ గుహగా ఉంది. అలాగే ప్రపంచంలో అతిపెద్ద రాతి సీలింగ్ కలిగిన కట్టడంగాను ఇదే టాప్లో ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ గుర్తింపు సంస్థ అయిన యునెస్కో చేసిన సర్వేలను బట్టి ఇది మనుషులు కట్టడానికి చాలా కష్టమవుతుందని, దీనికి ఏలియన్ సహాయం చేశాయని కూడా చెప్పారు. ఇవన్నీ కేవలం మాటలే. దీని మీద చిత్రాలు, రాతలు ఇవన్నిటిని బట్టి ఇది కేవలం ఇండియన్ కల్చర్ని ప్రతిబింబించేలా ఉంది. కాబట్టి దీనిని వేరే ఎవరు నిర్మించడానికి ఆస్కారం లేదు. అలాగే దీనిని నిర్మించిన వారికి భారతదేశం యొక్క చరిత్ర మొత్తం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి డిజైన్, ప్రతి హస్తకళ, ప్రతి విగ్రహం ఇవన్నీ మన పురాణాలకు సంబంధించినవి. కాబట్టి బయట వ్యక్తులు ఎవరు దీనిని నిర్మించలేరు. అన్నిటికంటే చివరగా గర్భగుడిలో శివుడి యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని ఆక్రమించిన మొఘల్ రాజులు ఈ ఎల్లోరా గుహల్ని మరియు ఈ కైలాస్ టెంపుల్ని, అలాగే భారతదేశంలోని హిందూ టెంపుల్స్ని ఎన్నో నాశనం చేశారు. అందువలన ఇది కొంచెం పాక్షికంగా దెబ్బతినింది. దీనిని కొండను తొలిచి చేయటం వలన మొఘల్ సామ్రాజ్యం దీన్ని ఏమీ చేయలేకపోయింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా శివుడి యొక్క ఆలయాలతో పోల్చుకుంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజెంట్ ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంది. దట్స్ ఇట్ గైస్. మీకు గనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.